వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. చంద్రబాబు నాటకాలను డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు. 20వ రోజు మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు అధికారం కోసం వేషాలు వేయటం మానుకోవాలని హితవు పలికారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరన్నారు. ఆయన చేస్తున్న పాదయాత్ర ఒక బూటకం. ప్రజల్లో ఆదరణ లేదు, అభిమానం లేదు. ఈరోజు ఎన్ని వేషాలు వేయాలనో అన్ని వేషాలు వేస్తున్నాడు. తలపాగా పట్టాడు, అదేవిధంగా నాగలు పట్టుకున్నాడు, పొలంలోకి వెళ్లి కొడవలు పట్టుకున్నాడు. ఎన్ని వేషాలు వేయాలనో అన్ని వేషాలు వేస్తున్నాడు. బహుశా అతన్ని చూస్తే ఎవరు కూడా రైతు అనుకోరు. ఏదో కోళ్లు పట్టే దొంగనో, దొంగ కోళ్లు పట్టే దొంగ అని చంద్రబాబు నాయుడు అనుకుంటారే తప్ప అతను ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రైతుగా అనుకునే సమస్య లేదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ దే ఘన విజయమన్నారు నల్లపరెడ్డి. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను మోసం చేసిన వ్యక్తి మరలా ఈ రోజు అనేక డ్రామాలు ఆడుతున్నాడు. ఇవన్నీ కూడా మరలా ప్రజలను మోసగించేదానికే. అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ పేరు మోగిస్తుంది. కాంగ్రెస్ కు, తెలుగుదేశంకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కదు. షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి కాంగ్రెస్ టీడీపీలు వణికిపోతున్నాయని నల్లపరెడ్డి వ్యాఖ్యానించారు.